చాలా అద్భుతమైన నిర్మాణం, కట్టడి అంతా కూడా అద్భుతం, బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మొట్టమొదటిగా నేను శివ దర్శనం చేసుకొని అటు నేను అహ్మదాబాద్ వెళ్దాం అనుకున్నాను. చూడండి చాలా అద్భుతం. సో ఇక్కడ ఇదిగోండి కాశీ విశ్వనాథర్ మహాదేవ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం ఇది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వదోదరా అండి. నేనైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళి మళ్ళీ వదోదరా రావడం అయితే జరిగింది. మరి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఒక 2 దేవాలయాలు మీకు చూపిద్దామని కాశీ విశ్వనాథర్ టెంపుల్కి అయితే వచ్చానండి. ఇక్కడ మనకి ఇది మనకి రాత్రి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. చాలా అద్భుతమైన దేవాలయం, శివాలయం. సో చక్కగా దేవుడిని అయితే మీకు చూపిస్తాను. చూడండి చాలా పెద్ద దేవాలయం. నేను ఎలా మిస్ అయ్యానో కానీ లాస్ట్ టైము మళ్ళీ నాకు దేవుడు వదోదరా ఇందుకే రప్పించినట్టున్నాడు. చూడండి చాలా అద్భుతమైన దేవాలయం అండి. మొట్టమొదటిగా నేను శివ దర్శనం చేసుకొని అటు నేను అహ్మదాబాద్ వెళ్దాం అనుకున్నాను. చూడండి చాలా అద్భుతం, బ్యూటిఫుల్. ఇక్కడున్న వదోదరలో ఉన్న దేవాలయే కాదు, మన గుజరాత్లో ఉన్న దేవాలయం కూడా చాలా మానసిక ప్రశాంతత అనేది అప్పుడు మనం ఎత్తుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు చక్కగా ఇక్కడ ప్రతి దేవాలయం కూడా మానసిక ప్రశాంతత ఉంది. ఎదురుగా నంది ఉందంటే అక్కడ మనకి శివాలయం ఉంటుంది. ఓం నమ శివాయ. సో శివ దర్శనం చేసుకొని మిగతా ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. సో వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ వదోదరా అండి. బా. సో అక్కడ మనకి ఇంప్లిమెంట్ చేసిన స్టాచ్యూ కాశీ విశ్వనాథర్. చూడండి మనకు అద్భుతమైన శివలింగం. ఓం నమ శివాయ. శివభక్తుడిని కాబట్టి చక్కగా శివాలయాలకి రావడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మళ్ళీ ఇంకా చాలా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న దేవాలయం ప్రతి దేవాలయాలు కూడా ఒక దగ్గరికి వస్తే ఒక దగ్గరలో ఉన్నట్టుండవు. అన్ని దేవాలయాలు చుట్టుపక్కల చూడండి. ఇది ఒక దేవాలయం. సో ఇది మనకి హనుమాన్ దేవాలయం ఇది. సో ఇది మనకి దాదాపు సుమారు మనకి 132 సంవత్సరాల దేవాలయం అండి. సో దీన్ని మళ్ళీ చక్కగా రినోవేట్ చేసి 1981లో రినోవేట్ చేస్తే 2000లో కట్టించడం అయితే జరిగింది. కంప్లీట్ అయింది మొత్తం. సో చాలా పెద్ద దేవాలయం. నేను ఎలా మిస్ అయ్యానో నాకే తెలియదు. కానీ మళ్ళీ దేవుడు చక్కగా నన్ను ఇక్కడ రప్పించి మళ్ళీ దేవాలయాన్ని నా చేత దర్శనం చేయించి మీకు చూపించేటట్టయితే చేశాడు. సో ఒక రకంగా ప్లస్ అయ్యింది అనుకోవాలి నేను. సో ఇది ఇక్కడ జస్ట్ శాంక్షన్లో ఉంది. మరి ఇక్కడ దేవాలయం ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ నేను అయోధ్య స్టోన్ చూసి అయోధ్య స్టోన్ మాత్రమే అలాగ ఉందని నేను అదే చూసిన వెంటనే అలా అనుకున్నాను. కానీ మ్యాక్సిమం గుజరాత్లో ఉన్న స్టోన్స్ అని చూడండి అన్నీ కూడా అద్భుతం, మహా అద్భుతం దేవాలయాలన్నీ. ఈ స్టోన్స్ అని నేను ముందు ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే నేను వెళ్ళిన దేవాలయాల కల్లా అవి మనం అక్కడ చూసే ఆర్కిటెక్చర్స్ వేరు, ఇక్కడ చూసిన ఆర్కిటెక్చర్స్ వేరు. సో ఒక్క స్టేట్కి ఒక స్పెషాలిటీ. ఇంకా మరి రాజస్థాన్ వెళ్తే ఇంకా అక్కడ ఇంకెలా అద్భుతంగా ఉంటుందో ఏమో. బ్యూటిఫుల్. చూడండి అక్కడ కుంభంలాగా ఎంత పెద్ద పాట ఉంది. అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్ అండి ఇదంతా కూడా. సో ఈ దేవాలయం అంతా కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ మార్గ్ నవపురాలో ఈ అద్భుతమైన దేవాలయం మీద కట్టించడం అయితే జరిగింది. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇంకా మీకు మిగతాది కూడా చూపిస్తాను. సో మనకి అక్కడ గణేష్ ఉన్నారు కదా, ఫస్ట్ మనకి గణేష్ని ఇన్స్టాల్ చేశారు.
గణేష్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి మనకి చిన్నానంద స్వామి నర్మదా రివర్ అయితే వెళ్తారండి. వెళ్ళిన తర్వాత మనకి ఒక స్టోన్ అనేది కాశీ విశ్వనాథ స్టోన్ లాగే ఉందని చెప్పేసి ఆ స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేయడమే జరిగింది గణేశుడి దేవాలయం పక్కనే. సో దాన్నే మనం కాశీ విశ్వనాథ టెంపుల్ అని పిలుచుకుంటాం. సోమనాథ్ టెంపుల్ కూడా మన సోమనాథ్ డిస్టిక్లో ఉంది. అక్కడ కూడా నాకు టైం ఉంటే వెళ్తాను. సో మ్యాక్సిమం ఇది ఒకటా రెండా మొత్తం అంతా కూడా అద్భుతాల్లో ఉన్నాయి. సో చిన్నానంద స్వామి మనకి సిఐజెస్ స్కాలర్స్ ఇదంతా నాలెడ్జ్ని పెంచుకుందామని చెప్పి అతనితో వాళ్ళతో తిరగడం మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత తనకి భగవద్గీతను ఇన్స్పైర్ అవుతూ ఒక ప్రాంతం అనేది ఎంచుకుందాం అనుకుంటారు. ఈ ప్రాంతం ఎంచుకొని మొదట అయితే మనకి అది కనిపిస్తుంది కదా, గణేశుడు దేవాలయం అయితే ఇన్స్టాల్ చేస్తాడు. మొదట మనకి ఈ కాశీ విశ్వనాథ దేవాలయంలో మనకి శివయ్య ఉండేవారు కాదు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరుడు దేవాలయాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తారు ఈ దేవాలయంలో. ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ నర్మదా రివర్కి వెళ్ళి అక్కడ నుండి కాశీ విశ్వనాథ మోడల్లోనే సేమ్ లింగం ఉందని చెప్పేసి ఆ కాశీ విశ్వనాథ స్టోన్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందండి. చూడండి మొదట మనకి ఈ టెంపుల్లో ఫస్ట్ ఇన్స్టాల్డ్ టెంపుల్ ఏదైనా ఉంటే ఇది గణేశుడిదే అని. సో ఆర్కిటెక్చర్ అనేది మరి ఇంకేం చెప్పడం అవసరం. మనకి దేవాలయాల్లో కాశీ విశ్వనాథ దేవాలయాలకు వస్తే ఫస్ట్ ఇన్స్టాల్డ్ టెంపుల్ ఏదంటే మనకి గణేశుడు. సో గణేశుడు ద్వారా ఇన్స్పైర్ అవుతూ భావోద్గీతాలు మహాపురాణాలు ఇవన్నీ చదివాక తనకి శివయ్యని ఇన్స్టాల్ చేయాలనిపించింది. అక్కడ రాధాకృష్ణుడు అద్భుతం. సో అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ పూజలు హోమాలు జరుగుతున్నట్టున్నాయి. సో చాలా ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. అందుకే నాకు ఇక్కడ ఉన్న దేవాలయాలు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏ దేవాలయం కూడా ఎంచడానికి అనేది పని లేదండి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. దేవాలయం ఒక అద్భుతం అయితే మానసిక ప్రశాంతత అనేది రెండో అద్భుతం ఇక్కడ. సో చాలా ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. అందుకే నాకు ఇక్కడ ఉన్న దేవాలయాలు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏ దేవాలయం కూడా ఎంచడానికి అనేది పని లేదండి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. దేవాలయం ఒక అద్భుతం అయితే మానసిక ప్రశాంతత అనేది రెండో అద్భుతం ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక శివలింగం ఉంటే నాకు తెలిసి శివలింగం ఉంటుంది. నంది ఎదురుగా శివలింగం. చక్కగా భక్తులందరూ వచ్చి శివ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. మహాభాగ్యం అదృష్టం. అందుకే నేను ఒక్కొక్క రీల్స్లో చూస్తుంటాను ఆ భాగ్యం అనేది ఎలా కలుగుతుందని. చూడండి చక్కగా ఆ కుర్రాడు శివ పూజ శివ ఆరాధన చేసుకుంటున్నాడు చక్కగా. నేను చాలా దేవాలయాలు చూశాను. ఇక్కడ మనకు చక్కగా భక్తులే వచ్చి ఆ శివ పూజ అనేది చేసుకుంటారు. జనరల్గా మన సైడ్ అయితే పూజారులు చేస్తారు. సో ఇక్కడ దేవాలయానికి వచ్చిన భక్తులే చక్కగా ఆ శివ పూజ అనేది చేసుకొని ఓం నమః శివాయ. సో ఇదిగోండి గోమాతలు. గుజరాత్లో మనకి గోమాతలన్నీ కూడా చాలా పెద్ద గోమాతలు. నేను అంత పెద్ద గోమాతలను ఎక్కడ చూడలేదు. సో చాలా బ్యూటిఫుల్. చూడండి ఆ గోమాతలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. చూడండి చాలా బ్యూటిఫుల్. సో చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి చిన్నపిల్లల పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం అండి కాశీ విశ్వనాథ దేవాలయం. మనకి శివాలయం మనకి మెయిన్ దగ్గర శివ దర్శనం తీసుకున్నాక మనకి పక్కనే ఇంకొక శివలింగం అనేది ఉంది. చక్కగా భక్తులందరూ అక్కడ శివ పూజ అనేది చేసుకుంటున్నారు. మనకి ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేసింది గణేశుడి విగ్రహం. గణేశుడి విగ్రహం తర్వాత మనకి ఇక్కడ చాలా చుట్టుపక్కల హనుమాన్ దేవాలయం, మళ్ళీ మహర్షి దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కగా పూజలు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఉంది. చాలా చక్కని వాతావరణం పరిసరాలు ఇక్కడ ఉన్నాయి. మనకి చెట్ల దగ్గర రాధాకృష్ణ స్టాచ్యూ కూడా ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోండి. ఓం నమః శివాయ్. సో ఇక్కడ నుండి నేను పంచముఖి మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఆ దేవాలయం కూడా మీకు చక్కగా చూపించి అక్కడ ఉన్న దాని స్పెషాలిటీ ఏంటంటే అక్కడైతే మీకు తెలియజేస్తాను. నాకు నెక్స్ట్ స్టేట్ బాయ్.